తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్ఐసి కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎల్ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. సంవత్సర కాలానికి పైగా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి ఉద్యోగులమంతా ఒకే యూనియన్గా ఏర్పడి తమ హక్కుల సాధన కోసం నిరసనలు తెలుపుతున్నామన్నారు. తాము కష్టపడి పనిచేస్తే వచ్చే జీతాల పరంగానే తమకు చెల్లింపులు జరపాలని కోరుతున్నామని, తమ డిమాండ్లను వెంటనే ఈరోజు మన జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. నాడు 1 అవర్ వాకౌట్ స్ట్రైక్ ఉంది. అందరూ జేఏసీ తరఫున మనం ఒక 6 నెలల నుంచి ఇదే విధంగా పోరాటం చేసినా కూడా మన మేనేజ్మెంట్ మళ్ళీ పట్టించుకోవట్లేదు. ఇదే కంటిన్యూగా పోరాటం చేస్తే తప్పకుండా వాళ్ళ పిలుస్తారనే ఆశాభావంతో మనం ముందుకెళ్తున్నాం. ఇదే స్ట్రెంత్ తోటి మనం ముందుకెళ్ళాలి. మనం ఈ పోరాటమే చేస్తేనే ముందుకు వస్తారు వాళ్ళు, లేకపోతే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 1 ఇయర్ దాకా మనకు అక్కడ కేంద్ర ప్రభుత్వం స్ట్రెంత్ అయిన తర్వాతనే మనం పట్టించుకునే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఎలక్షన్ల ముందు వరకే మనం అయిపోవాలని కోరిక మేరకు మనోళ్ళు కూడా బాగా పోరాటం చేస్తున్నారు. దానికి అనుగుణంగా మనం జేఏసీ పిలుపు మేరకు మనందరం ఇక్కడ సంఘీభావం తెలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. జిందాబాద్, జాయింట్ యాక్షన్ కమిటీ జిందాబాద్. ఆల్ ఇండియా జేఏసీ మేరకు ఈరోజు మనము లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. మన లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. దానిలో మేజర్గా ఏంటంటే బేసిక్ ఒకటి ఫ్యామిలీ పెన్షన్ చాలా నిర్వీర్యం చేస్తూ వాళ్ళు ఇప్పటివరకు కూడా డెసిషన్ తీసుకోవట్లేదు. ఈ రెండింటి మీద కంపల్సరిగా చార్ట్ ఒకటి తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా సిటీస్ పిలవట్లేదు. దానికి వ్యతిరేకంగానే వాళ్ళకు ఒక స్పందన రావాలనే ఉద్దేశంగానే ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. అలాగనే ఈ నెల 10వ తారీఖు నాడు 1 అవర్ వాకౌట్ స్ట్రైక్ ఉంటుంది, ఫ్రీ లంచ్. దాని తర్వాత మళ్ళీ జేఏసీ కాల్ మేరకు మేమంతా సన్నద్ధమై పోరాడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ యాంటీ లేబర్స్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానిలో క్షణం రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. త్వరలోనే వాళ్ళు ట్యాక్స్ బిల్ చేసి వేజ్ రివిజన్ తర్వాత లాంగ్ పెండింగ్ ఇష్యూ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇస్తారని భావిస్తూ దీనికి అందరూ ఏకదాటిగా మనమంతా పోరాడాల్సిన సమయం ఉంది. కాబట్టి మిత్రులందరూ సన్నద్ధం కావాలని మరొక్కసారి కోరుకుంటూ మనకి క్లాస్ 1 ఆఫీసర్స్, క్లాస్ 2 ఆఫీసర్స్ మరియు క్లాస్ మీరు మన ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఎల్ఐసిలో యూనిటీతోనే మనం సాధించగలమని పోయినసారి మనం కూడా తెలుసుకున్నాము. మనం యూనిటీగా ఉంటేనే మనకి మేనేజ్మెంట్ దిగొచ్చి మనకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతుంది. మనకు పెండింగ్ ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ వేజ్ నెగోషియేషన్స్ అనేది ఇప్పటికొచ్చి స్టార్ట్ చేయలేదు, ఎంప్లాయీస్ని కాల్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ సెషన్ షేరింగ్ సెషన్ అని చెప్పారు 10వ తారీఖు 11వ తారీఖు, అది క్యాన్సిల్ చేసింది సడన్గా. అందువల్ల ఏంటంటే మేనేజ్మెంట్ ఒకటే ధోరణి మీద వెళ్తోంది, ఎంప్లాయీస్ని కూడా కన్సిడర్ చేయాలని ఒక ధోరణి మీద వెళ్ళట్లేదు. దానివల్ల మనం ఫస్ట్ ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఫస్ట్ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. మరియు 10వ తారీఖు ఏంటంటే 1 గంట లంచ్ అవర్ ముందు 1 అవర్ స్ట్రైక్ ఉంటుంది. దీనికి సంఘీభావంగా అందరం ఇవాళ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్కి రావడం అనేది చాలా థ్యాంక్స్.